ఓకేనా. నమస్తే. తెలంగాణ తెలుగు అమెరికన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా దాదాపు ఒక నెల రోజులు మొత్తం ఇక్కడ ఇండియాకు వచ్చేసి సేవాడస్ అనే కార్యక్రమం అయితే నిర్వహిస్తారు. సో మరి దీనికి సంబంధించి ఈ ఇయర్ ఎలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు, వీటితో మనతో పాటు మాట్లాడడానికి నరసింహ పేరుక గారు ఉన్నారు, టీటీఏ ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్. సార్ నమస్తే. సో మరి ఈసారి టీటీఏ లో భాగంగా సేవాడస్లో భాగంగా ఎలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు? సో ఈ రోజు నుండి అంటే ఇప్పుడు 28th వరకు ఉంది షెడ్యూల్ అంతా, 25th వరకు. సో ఎలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు? ముందుగా యోయో ప్రేక్షకులకు నమస్కారం అండి. నా పేరు నరసింహ పెరుక, టీటీఏ ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ నేను. మేము ఎవ్రీ 2 yearsకి సేవాడేస్ చేస్తూ ఉంటాము. అందులో భాగంగా మా ఒక టీం మా ఆర్గనైజేషన్ టీం ఇక్కడికి వచ్చేసి భారీ ఎత్తున తెలంగాణలో ఉన్న వివిధ జిల్లాలలో వివిధ ప్రోగ్రామ్స్ చేస్తున్నాము. అందులో ముఖ్యంగా తీసుకుంటే ఏంటంటే ఆర్టిఫిషియల్ లిమ్స్ డిస్ట్రిబ్యూషన్ ఒకటి, వీల్ చైర్ డిస్ట్రిబ్యూషన్, అలాగే మెడికల్ క్యాంప్స్ కండక్ట్ చేస్తున్నాము, హెల్త్ క్యాంప్ కండక్ట్ చేస్తున్నాము. దాంతోపాటు స్కూల్స్ డెవలప్మెంట్ చేస్తున్నాము. కొన్ని స్కూల్స్ ఐడెంటిఫై చేసి అవి డిజిటలైజ్డ్ లైబ్రరీస్ ప్రొవైడ్ చేస్తున్నాము. అలాగే ఎక్కడెక్కడైతే స్కూల్స్లో అవసరం ఉందో కంప్యూటర్ ల్యాబ్స్ సెటప్ చేస్తున్నాము. ఇలానే కాకుండా క్యాన్సర్ స్క్రీనింగ్ చేస్తున్నాము, హై క్యాంప్స్ కండక్ట్ చేస్తున్నాము. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. అందులో ముఖ్యంగా ఇంకొకటి టీటీఏ మెడికల్ కన్వెన్షన్ ఒకటి ఏఏజీ వాళ్ళతో కలిసి చేస్తున్నాము. ఇలా చాలా ప్రోగ్రామ్స్ చేస్తున్నాము ఈ టీటీఏ సేవాడేస్లో భాగంగా. సో ఈరోజు ఇక్కడ ప్రెస్ క్లబ్లో మా ఈ టీటీఏ సేవాడేస్కి సంబంధించిన ప్రోగ్రామ్ కిక్ ఆఫ్ జరిగింది. దీని తర్వాత రేపటి నుంచి మా ఈ సేవాడేస్ ఒక్కొక్క రోజు ఒక్కొక్క జిల్లాలో, 1 కానీ 2, 3 జిల్లాలలో అలా తెలంగాణలో ఉన్న వివిధ జిల్లాలన్నీ కవర్ చేస్తున్నాం. అంటే ఈ యూఎస్లో ఉంటారు మీరంతా, ఎన్ఆర్ఐస్గా అక్కడ ఉంటారు. సో మరి ఇక్కడ ఇండియాకి వచ్చి ఇంత మంచి కార్యక్రమం చేస్తూ ఉన్నారు, ఎవ్రీ 2 yearsకి ఒకసారి చేస్తూ ఉంటారు. సో ఎందుకంటే ఈ థాట్ ఎందుకు వచ్చినట్టు, ఎందుకు ఇట్లాంటి కార్యక్రమం ఎంచుకున్నట్టు? ముందుగా చెప్పినట్టు మా టీటీఏ యొక్క ఇంటెన్షన్ ఏంటంటే, మా ఫౌండర్ పైల మల్లారెడ్డి గారు ఉన్నారు, ఆయన ఫిలాంథ్రపిస్ట్. ఆయన ఏంటంటే ఈ సేవా కార్యక్రమాలు చేయడంలో ఆయన చాలా గొప్ప వ్యక్తి అనమాట. సో ఆ దృక్పథంతోనే ఈ యొక్క ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసేసి ఈ బ్యాక్ హోమ్ కంట్రీకి ఏదన్నా చేయాలనే ఉద్దేశంతో, ఎలాగో మేము అమెరికాలో చాలా సేవాస్ చేస్తూనే ఉంటాము. ఫుడ్ డ్రైవ్స్ కండక్ట్ చేస్తాము, అక్కడ కూడా మెడికల్ క్యాంప్స్ కండక్ట్ చేస్తుంటాము, మళ్ళీ బ్లడ్ క్యాంప్స్ కండక్ట్ చేస్తూ ఉంటాము. దాంతోపాటు మన ఇక్కడ తెలుగు విద్యార్థులకి ఏమన్నా ఇమిగ్రేషన్ రిలేటెడ్ అవసరం ఉంటే ఆ రిలేటెడ్ ప్రోగ్రామ్స్ అన్ని కూడా అక్కడ చేస్తూ ఉంటాం. ఇలా చెప్పుకుంటూ పోతుంటే చాలా ప్రోగ్రామ్స్ ఉంటాయి. సో అందులో భాగంగా బ్యాక్ హోమ్ కంట్రీకి కూడా ఏదైనా చేస్తే బాగుంటుంది అని చెప్పేసి ఎప్పుడైతే అనుకున్నారో, ఆర్గనైజేషన్ పెట్టిన తర్వాత ఎవ్రీ 2 yearsకి వచ్చేసి ఇక్కడ మేము ఈ సేవాడేస్ కార్యక్రమం చేస్తున్నాం. ఈసారి ముఖ్య ఒకటి ఇందులో భాగంగా ఏం చేస్తున్నామంటే, గుడ్ పాయింట్. అదే 10 ఏళ్ళు మేము ఈ యొక్క ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసి 10 ఏళ్ళు అయ్యింది. ఆ సందర్భంగా ఏం చేస్తున్నామంటే, ఈ టీటీఆర్ సేవాడేస్ అయిపోగానే టీటీఆర్ సేవాడేస్ December 8 నుంచి 23 తారీఖు వరకు జరుగుతుంది. అది అయిపోయిన తర్వాత 25 తారీఖుకి మాకు గ్రాండ్ ఫినాలే ఒక ప్రోగ్రాము శిల్ప కళావేదికలో చేస్తున్నాము. December 25 మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు. అందులో చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. అక్కడ మేము చేసిన సేవాడేస్ ఎవరైతే ఇండివిజువల్ స్పాన్సర్ చేస్తారో వాళ్ళని రికగ్నైజ్ చేసి, అలాగే మేము డిఫరెంట్ కల్చరల్ ప్రోగ్రామ్స్ ప్లాన్ చేసినాము. అందులో జిగల్బందీ అని చెప్పేసి తెలంగాణ ఆర్ట్ ఫామ్స్కి సంబంధించిన అది పోర్ట్రేట్ చేయడము, అలాగే మనకు తెలంగాణకు సంబంధించిన వివిధ కళాకారులందరినీ పిలిపించి వాళ్ళకి సత్కరించడము, అలాగే తెలంగాణలో ఉన్న ఇంపార్టెంట్ పీపుల్ని వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళకి అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే తెలంగాణలో ఉన్న ఉత్తమమైన ప్రతిభ చూపించే విద్యార్థులు గవర్నమెంట్ స్కూల్స్ నుంచి 10 మంది స్టూడెంట్స్ని ఐడెంటిఫై చేసి వాళ్ళని ఆ రోజు సత్కరించడం జరుగుతుంది. ఇలా చెప్పుకుంటూ పోతే ఆ రోజు కూడా చాలా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాం గ్రాండ్ ఫినాలే. థ్యాంక్ యూ సో మచ్.